హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 12వ సర్గము. అశ్వమేధ యాగమునకు ఏర్పాట్లు చేయుటకై దశరథుని ఆదేశము. ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చిన పిమ్మట చాలా కాలంనకు మనోహరమైన ఒకానొక వసంత ఋతువు ప్రారంభమున చైత్రశుద్ధ పౌర్ణమి నాడు దశరథ మహారాజు అశ్వమేధ యాగమునకు ఏర్పాట్లు చేయుటకు సంకల్పించెను. పిమ్మట దశరథ మహారాజు దివ్య తేజస్శాలి అయిన ఋష్యశృంగ మహర్షినికి శిరసా ప్రణమిల్లి ఆయన అనుగ్రహమును పొందెను. పుత్ర సంతాన ప్రాప్తి ద్వారా వంశాభివృద్ధి కొరకై యజ్ఞమునకు ప్రధాన ఋత్వీజునిగా ఉండుటకై ఆయనను అభ్యర్థించెను. ఋత్వీజునిగా అభ్యర్థించబడిన ఋష్యశృంగుడు అందులకు సమ్మతించి యజ్ఞద్రవ్యములను సిద్ధము చేయింపుడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టుడు అని రాజుతో పలికెను. అంతటా దశరథుడు మంత్రిముఖ్యుడైన సమంత్రుణ్ణి ఇట్లు ఆదేశించెను. సమంత్ర వేద పండితులను ఋత్వీజులను అయిన సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కశ్యపుని, పురోహితుడైన వశిష్ఠుణ్ణి అట్లే తదితర ద్విజోత్తములను శీఘ్రముగా వెంటగొని రమ్మని అనంతరము శీఘ్రగమనుడైన సమంత్రుడు త్వరగా వెళ్లి వేదపారంగతులైన ఆ బ్రాహ్మణులను అందరినీ వెంటబెట్టుకుని వచ్చెను. ధర్మాత్ముడైన దశరథ మహారాజు వారిని పూజించి ధర్మార్థ సాధనకు ఉపయుక్తములకు మధుర వచనములను పలికెను. పుత్రుల కొరకై తపనతో తహతహలాడుచున్న నాకు మనశాంతియే కరువైనది. అందులకై అశ్వమేధ యాగమును చేయుటకు సంకల్పించి తిని ఆ యజ్ఞమును విధి విధానముగా చేయగోరుచున్నాను. ఋష్యశృంగుని ప్రభావము చేత నా కోరిక సిద్ధించును. పిమ్మట వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు అందరును రాజు పలికిన మాటలను విని బాగు అని అభినందించిరి. ఋష్యశృంగుడు మొదలగు విప్రులు రాజుగారితో యాగమునకు అవసరమైన వస్తువులను తెప్పింపుడు, యజ్ఞాశ్వమును విడిచిపెట్టుడు, పుత్రప్రాప్తికై అశ్వమేధ యాగమును చేయవలనన్న సత్సంకల్పము నీకు కలుగునందువలన అమిత పరాక్రమశాలులు అయిన 4 కుమారులు నువ్వు పొందగలవు అని సాదరముగా పలికిరి. బ్రాహ్మణులు పలికిన ఆ మాటలను విని దశరథుడు మిక్కిలి సంతసించెను. పిమ్మట మహారాజు ఆనందంతో మంత్రులను ఉద్దేశించి ఈ శుభవచనములను పలికెను. గురువులు ఆదేశానుసారం యజ్ఞ సామగ్రిని తెప్పింపుడు. 4 ఋత్వీజులు ముందు సాగిపోవుచుండగా సమర్థులైన యోధుల రక్షణలో యజ్ఞ హయములను విడిచిపెట్టుడు. సరయూ నదికి ఉత్తర తీరమున యజ్ఞభూమిని సిద్ధపరచురు. క్రమంగా తప్పకుండా శాస్త్రోక్తంగా విఘ్న నివారణలైన శాంతి కర్మములను జరిపింపుడు. ఈ అశ్వమేధ మహాయజ్ఞమునకు ఆచరించుటలో కష్టములు గాని అపచారములు గాని సంభవించే అవకాశము లేకున్నచో సామాన్యులైన రాజులు అందరినూ ఈ యజ్ఞమును చేయుటకు పూనుకొని ఉండేవారే. విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు యజ్ఞ కార్యమునందలి దోషములను వెతుకుచుందురు. వారు యజ్ఞములను భంగపరచుటకు యత్నించుచుందురు. యజ్ఞమునకు విఘ్నము కలిగినచో వెంటనే కర్త నశించును. నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి లోపము దోషము లేకుండా యథావిధిగా పరిసమాప్తి అగునట్లు చూడుడు. కార్యనిర్వహణమునందు మీకు మిక్కిలి సమర్థులు కదా. ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞను విని ప్రభు ఆదేశించినట్లే అని ఆయనను ప్రశంసించుచు ఆ ఆజ్ఞను నిర్వర్తించిరి. ఆ బ్రాహ్మణోత్తములందరూ ధర్మజ్ఞుడైన మహారాజును కొనియాడిరి. ఆయన ఆజ్ఞను గైకొని వారు అందరూ తమ నివాసములకు ఏగిరి. విప్రులందరూ వెళ్లిన పిమ్మట మిక్కిలి తేజస్శాలి అయిన దశరథుడు మంత్రులందరినీ పంపించి తాను తన ప్రసాదమునకు వెళ్ళెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే 12 సర్గః.